వెల్కమ్ టు ఫోకస్. ఆ క్షీరసాగర మదనం క్షణాల్లో జరిగి అమృతమేదో ఆలాహలమేదో వెలికి వచ్చేస్తాయి. కానీ మన హుస్సేన్ సాగర్ మదనం దశాబ్ద కాలంగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా సాగుతూనే ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా అది హుస్సేన్ సాగర్ ప్రక్షాళన. యుద్ధ ప్రాతిపదికన సాగర్ ప్రక్షాళన చేస్తామంటున్నారు. వీటి సాధ్యాసాధ్యాలేంటి? తొట్టో బకెట్టో బిందో ఖాళీ చేసినంత ఈజీగా హుస్సేన్ సాగర్ ని ఖాళీ చేయడం సాధ్యమేనా? ఉన్న నీటిని తోడేయడమే కాదు, మంచినీటితో మళ్లీ నింపడం కుదిరే పనేనా? అంతటితో అక్క సాగర్ చుట్టూ సుందర ఆకాశ హామ్యాల నిర్మాణం సాకారమయ్యేనా? చెరువులో నీళ్లన్నీ నిమిషంలో తోడేస్తాను, తాటి చెట్టుకనంత ఈజీగా ఒంటిస్తామో మేడ కట్టేస్తానన్నట్లే టీ సర్కార్ తీరుతుందని ఎత్తుపొడుస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంతకీ అధికార పక్షం అన్న మాట నెరవేరుతుందా, లేక ప్రతిపక్షాల విమర్శే నిజమవుతుందా? ఇప్పుడే కాదు, దశాబ్ద కాలంగా సాగర్ ప్రక్షాళన పనులు సాగుతూనే ఉన్నాయి. కానీ పనులు ఓ కొలికి వచ్చిన దాఖలాలే లేవు. పనుల కోసం వందల కోట్ల రూపాయలు నీళ్ల ప్రాయంలా ఖర్చయ్యాయి. ఇవన్నీ ఏమైనట్లు? ఈ ఖర్చుతో సాగర్ ప్రక్షాళన ఎక్కడి వరకు వచ్చినట్టు? క్లీన్ సాగర్ అన్నారు, ఊడికతీత అన్నారు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ పనులు నత్తకు నాయనమ్మలా సాగుతున్నాయి. ఎన్నాళ్లైనా సాగుతూనే ఉంటాయేమో. ఇన్నాళ్లు ఏం చేయలేంది ఇప్పుడు అద్భుతాలు సాధ్యమా? అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. సాగరేం చిన్నా చిత్తగా చెరువు కాదు. 3000 హెక్టార్ల విస్తీర్ణంలో సువిశాలంగా ఉంటుంది. దీని చుట్టూ అనేక కాలువలు, ఇతర డ్రైనేజ్ లింకులు. ఇక్కడి నాలాను కదిలిస్తే అక్కడెక్కడో కూకట్పల్లిలో తేలుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ను పూర్తిగా ఖాళీ చేయడం, కలుషిత నీటిని తోడేయడం జరిగే పనేనా? ఎలా తీస్తారు? దానికి ఎన్నేళ్లు పడుతుంది? ఇంత నీటిని ఎటు మళ్లించాలి? పేరుకుపోయిన మడ్డి డ్రెడ్జింగ్ కు ఎంతకాలం పడుతుంది? సాగర్ ప్రక్షాళనలో ఇలాంటి సందేహాలు ఎన్నో. వారమో నెల రోజుల్లోనూ హుస్సేన్ సాగర్ నీటిని ఖాళీ చేయడం అయితే సాధ్యం కాదని, ఒకవేళ అందుకు సిద్ధమైతే ఇతరత్ర ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పింది చేసి చూపించాలన్న పట్టుదలతో ఉంది. డిసెంబర్ 2వ వారం నుంచి నీటి విడుదలకు చర్యలు చేపడితే వేసవిలోగా పూర్తిగా తరలించవచ్చు అన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతికత వినియోగిస్తే సాగర్ను ఖాళీ చేయడం చిటికలో పనంటారు కొందరు. అనుకున్నంత ఈజీ కాదంటారు మరికొందరు. 60 అడుగుల లోతుండాల్సిన సాగర్ ప్రస్తుతం 30 అడుగులు మాత్రమే ఉంది. మిగిలిన 30 అడుగుల పూడికితీత జరగాలి. అంత పెద్ద తటాకంలో 30 అడుగుల లోతును తీసి పూడికను ఎక్కడికి తరలిస్తారు? ఆ మడ్డి మొత్తాన్ని వేయడానికే ఓ పెద్ద డంపింగ్ యార్డు కావాలి. అక్కడితో ఈ సమస్య తీరిపోతుంది అనుకుంటే పొరపాటే. పూడికలోంచి వెలువడే ముక్కు పుటాలదిరిపోయే దుర్వాసన నగరమంతా విస్తరిస్తుందని చెబుతున్నారు. అక్కడ ఉన్న వ్యర్థం సిల్ట్, ఆ సిల్ట్ ఎంత ఉందో అంటే అది చెరువు 1000 ఎకరాలు ఉంది. ఆ 1000 ఎకరాలలో నియర్లీ 30 అడుగుల లోతు ఉంది. అదంతా తీసేసి తీసుకుపోవాలి ఎక్కడికో. మళ్ళీ ఆడ పోసిన తర్వాత ఆ ల్యాండ్ అంతా ఏంటికి పనికిరాదు. అక్కడ భూగర్భ జలభాగం, ఇది గ్రౌండ్ వాటర్ అంతా కంటామినేట్ అయిపోతుంది ఒకదానికోటి. ఇది వాటర్ తీస్తాగానే ఆ స్థాయిలో వాసనను ఆ చుట్టుపక్కల వాళ్ళు తట్టుకోలేరు. మీరు చూసే ఉంటారు. అప్పుడు కొంత ఏరియా తీసేసి సిల్ట్ తీసి ఇక్కడ సంజీవయ్య పార్కులో కొంత, ఆ పక్కన ఎగ్జిబిషన్లు చేసే కాడ కొంత పోసి అసలు అన్బియరబుల్ స్మెల్ అనమాట. ఆ వచ్చిపోయే వాళ్ళందరూ పోవటం అనుకుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇది ఈ మొత్తం లేక్ అంతా ఓపెన్ అయినప్పుడు ఆ ప్రాబ్లం ఇంకా అసలు చుట్టుపక్కల ఎంతో దూరం వ్యాపిస్తుంది. సో అది మేజర్ ప్రాబ్లం. అది కంట్రోల్ చేయటం ఎలాగా? నగరమంతా ముక్కు మూసుకోవాల్సి వచ్చేటంతగా సాగర్లో మడ్డి ఏముందన్న ప్రశ్న తలెత్తవచ్చు. హుస్సేన్ సాగర్ లోకి ప్రధానంగా 5 నాలాల నుంచి వ్యర్థ రసాయనాలు, మురుగునీరు వచ్చి చేరుతున్నాయి. జీడిమెట్ల, బాలానగర్, సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతాల నుంచి శుద్ధి చేయని వ్యర్థ రసాయనాలు కూకట్పల్లి నాలాలో కలిసి సాగర్కు చేరుతున్నాయి. సాగర్లో జలచరాలు బతకాలంటే లీటర్కు 50 మిల్లీగ్రాముల్లోపే రసాయనాలు ఉండాలి. కానీ సాగర్లో ఈ మోతాదు 134 నుంచి 350 గ్రాముల దాకా ఉంటుంది.
సాగర్ పరిసరాల్లోని భూగర్భ జలాల్లో సీసం, కాడ్మియం, జింక్, నికిల్ తదితర విషపూరిత కారకాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. సాగర్ ఓ రసాయన కాసారమనే విషయం దీన్ని బట్టే అర్థమవుతోంది. ఆ మడ్డి మొత్తాన్ని వెలికితీసి ఓ చోట దిబ్బగా పోస్తే అంతకంటే దుర్గంధం, అనారోగ్యకారకం మరొకటి ఉండదు. ఇదే జరిగితే చెరువు లోతులో దాగిన విషాన్ని తీసుకొచ్చి నట్టింట్లో ఆరబోసుకున్నట్టు అవుతుందని అంటున్నారు కొందరు.